హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి రిషి రెడీ అయిపోయింది, బయటికి వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి అనేది చూస్తారు కదా. సో రిషికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొన్ని అవసరమైన వస్తువులు తీసుకొని రావాలన్నమాట. లైక్ పెన్సిల్ బాక్స్ కానీ అండ్ దోశ పెన తీసుకుందాం అనుకుంటున్నాను. సమ్ గ్రాసరీస్, స్నాక్స్ అలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. స్కూల్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఏం అడుగుతారో అది చూసి, ఎందుకంటే మోస్ట్లీ బ్యాగ్ అది వాళ్ళే ఇచ్చారు, కొనాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఈ బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను. అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి, బట్ తనకి బేసిక్ వర్షన్ తీసుకున్నాను ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఏదైనా నార్మల్ ఆడుకునే బాక్స్ అయితే దాంతో ఆడుతూనే ఉంటుంది కానీ యూస్ చేయదు. కానీ ఒక 1-2 కొంచెం చిన్నది కదా, సో ఈ బాక్సే బెటర్, సింపుల్ టు యూజ్ అని అనిపించింది అనమాట. రిషి చేతిలో ఉంది కదా, ఆ బాక్స్ తీసుకున్నాను నేను. జస్ట్ సింపుల్ బాక్స్ అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఎలా యూస్ చేస్తుంది ఏంటి అనేది ఏం తెలీదు. కొంచెం చూడడానికి వాటర్ మిలన్లా ఉంది, చూడడానికి బాగుందనేసి ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకెప్పుడైనా తీసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తుంది చూసారా బాక్సెస్. ఇప్పుడు మీరు డిమార్ట్ బుక్ సెక్షన్లో చూసుంటారు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి బాక్సెస్ అయితే. ఇంకా అంత ప్రజెంట్ అయితే అంత యూజ్ ఉండదు కదా, అంత ఎక్కువ యూజ్ ఫస్ట్ క్లాస్ నుంచి అయితే ఇవన్నీ బాగుంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఎల్కేజీ కదా, అంత ఏమి ఉండవు. అండ్ కావాల్సినవన్నీ కూడా స్కూల్లోనే ఇస్తారు రిషికి. పెన్సిల్స్ కానీ కలర్స్ కానీ అన్నీ స్కూల్లోనే ఉంటాయి, ఇంటికి తెచ్చే పని ఉండదు. సో చూస్తున్నాను అనమాట, చాలా బాగున్నాయి కానీ తీసేసుకోవాలనిపించింది అన్నీ. అంటే కొంచెం మంచి తీసుకోవాలనిపించింది, కానీ ఫస్ట్ టైం కదా, తను ఎలా యూజ్ చేస్తుంది, అసలు ఏమి యూజ్ ఉంటుంది చూసి తర్వాత తీసుకొచ్చానేసి సింపుల్ తీసుకుందాం. అండ్ ఇక్కడ దోశలు రావు అంటాను కదా, సమ్టైమ్స్ వస్తాయి సమ్టైమ్స్ రావు అనేసి శ్రీకాంత్ అన్నారు ఒకటి తీసుకుందాము అన్నారు. సో అప్పుడైనా మంచిగా దోశలు వేసి పెడతావు అనేసి, కానీ అప్పుడు కూడా చూసాం కానీ తీసుకోలేదు. ప్రజెంట్ అయితే వస్తున్నాయి, నాట్ సో బ్యాడ్, పర్వాలేదు, మేనేజ్ చేద్దామనేసి కొన్ని రోజులు పోయాక తీసుకుందామనేసి ఆపేసాను అనమాట. అండ్ మా ప్లాంట్స్ అయితే ఇప్పుడు గ్రో అవ్వడం మొదలైందనమాట. సీజన్ కొంచెం చేంజ్ అయింది కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ కొంచెం ఫ్రెష్గా గ్రోత్ అనేది అవుతుంది. మనీ ప్లాంట్ ఇవన్నీ పాట్స్ అన్నీ ఒక 3-4 పాట్స్ మొత్తం ఖాళీగా ఉండేవి ఊరి నుంచి వచ్చేసరికి. సో ఉన్నవి 5 పాట్స్, 5 కాదు 6. సో ఈ స్నేక్ ప్లాంట్ అంటారు చూసారా, అదొకటి, ఆ పైనది ఒకటి ఉండేది. ఇప్పుడు అన్నిట్లో అన్నీ వేసాను, అన్నీ గ్రో అవుతున్నాయి మంచిగా. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను నెక్స్ట్ డే ఎందుకు లాగ్ చేశానంటే, ముందు రోజు అంత ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది క్లీనింగ్ అనమాట. రిషి వెళ్ళిన తర్వాత క్లీనింగ్. ఇల్లు ఇంత చెత్త అయిపోతుంది. సో నేను ఎప్పుడు ఇంక ఇల్లు క్లీన్ ఉంటే తప్ప నాకు మళ్ళీ ఇంకో పని తోచదు ఏం చేయాలి అనేసి. సో ఇల్లంతా మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్టవ్ దగ్గర అంతా క్లీన్ మొత్తం 1 అవర్ పడుతుంది నాకు ఇదంతా. దీని తర్వాత నేను వేరే యాప్లో లైవ్కి వెళ్ళి, ఎలో యాప్ అని నేను లైవ్ చేస్తున్నాను డైలీ, ఈఎల్ఓ డైలీ. నేను మండే టు ఫ్రైడే కంటిన్యూస్ లైవ్ చేస్తాను, అండ్ సాటర్డే సండే కూడా. సో నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, అండ్ ఇంట్లో ఆల్మోస్ట్ పనులు అయిపోయి. అక్కడ మీరు చూస్తే గిన్నెలు అవి ఇవి అండ్ మొత్తం కిచెన్ క్లీన్ చేసి పడేసాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో రిషిని తీసుకొని రావడానికి ఇంకా టైం ఉంది. సో ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెష్ అప్ అయితే కానీ నాకు ఇల్లంతా నీట్గా ఉంటాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేయడానికి, అంటే మళ్ళీ ఏదైనా వర్క్ చేయాలన్నా కుకింగ్ చేయాలన్నా కొంచెం లైక్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మార్నింగ్ అయిపోద్ది కుకింగ్. సో ఇంక ఈరోజు బాక్స్ లేదు కాబట్టి తనకి మేము ఇంకా ఇప్పుడు వేడిగా రైస్ అండ్ కర్రీ కుక్ చేసుకుంటున్నాము. అండ్ కర్రీ అయితే ఈరోజు కొంచెం మటన్ ఉంది, సో అది మటన్ కుక్ చేసేద్దాం అనుకుంటున్నా. జాక్ ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా, సో అవి వేసి కుక్ చేస్తాను. నైట్కి కూడా ఉంటుంది అనమాట, నైట్కి చపాతీ ఏదైనా చేస్తే అయిపోద్ది. సో ఇప్పుడు కొంచెం రైస్ అండ్ కర్రీ కుక్ చేసేస్తాను ఫాస్ట్గా. రిషిని తీసుకొచ్చి ఇలా జాక్ ఫ్రూట్ సీడ్స్ అనమాట ఇవి. సో మొన్న ఎప్పుడో తిన్నాము, సో అవి కొంచెం ఎండబెట్టేసి ఇప్పుడు ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం క్లీన్ చేసేస్తాను. ఈ తొక్క తీయకపోయినా పర్లేదు, ఇలాగే లైక్ కుక్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇలా దంచేసి ఒకసారి కడిగేసి దెన్ చేయాలి. సో ఈరోజు లంచ్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు. మేబీ ఆ రోజు నాకు గుర్తులేదు, శ్రీకాంత్ బాక్స్ వద్దన్నారో లేకపోతే లంచ్కి వస్తా అన్నారో, ఏదో ఒకటి అయి ఉంటుంది. తనకు బాక్స్ పట్టుకెళ్తే మాత్రం మార్నింగే చేసేస్తాను. ఏదో రీజన్ వల్ల వద్దని ఉండొచ్చు, ఏమో గుర్తులేదు. మేబీ ఆఫీస్లో పార్టీ ఏదో ఉంటుంది, సో నాకు అంత గుర్తులేదు. బట్ ప్రజెంట్ కొంచెం మటన్ ఉంది కాబట్టి నైట్కి కూడా తను ఇంకా వచ్చేస్తారు కాబట్టి నైట్కి ఇప్పటికీ కలిపి చేసేస్తాను అనమాట. సో ఎస్, మటన్ కర్రీ మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పవసరం లేదు, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు. బట్ మటన్లో కానీ చికెన్లో కానీ ఇలాంటి పనసపిక్కలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది మాత్రం కంపల్సరీ రెసిపీ చూపిస్తాను, వీలైనంత వరకు చూడండి.
చాలా సింపుల్. ఆనియన్స్, గసగసాలు, జీలకర్ర అండ్ డ్రై కొబ్బరి ఉంటుంది కదా, అదంతా మిక్సీ చేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఫ్రై అయిన ఆనియన్స్లోని మొత్తం మసాలా ఫ్రై చేసేసుకొని దెన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇప్పుడు. దీని తర్వాత ఈ పనస పిక్కలు వేసేస్తున్నాను. జస్ట్ అలా దంచుకొని వేయాలి. కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా దంచితే ఒక టేస్ట్. దంచితేనే బాగుంది యాక్చువల్లీ. కొంచెం అలా ఒకసారి తర్వాత మటన్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా వేగించి నేను ఉప్పు, కారం, మసాలా ఏముంటాయి, పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని అంతే వాటర్ వేసుకొని మూత పెట్టేసేయాలి అంతే. ఇప్పుడు చూస్తేనే నాకు చాలా నోరు ఊరిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే మటన్లో చాలా బాగుంది చికెన్లో కన్నా. సో ట్రై చేయండి, ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే పనస పిక్కలు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. సూపర్ కలర్ఫుల్గా ఉంది చూడండి, చూపిస్తా. ఆయిల్ అండ్ కారం మంచిగా వేసి చేశాను అనమాట. అండ్ రిషి కూడా చాలా ఇష్టంగా తిన్నది. ఐఎమ్ సో హ్యాపీ, తను తింటే చాలు. అండ్ ఇక్కడ వచ్చేసి రిషి రెడీ అయిపోయింది చూడండి. ఆ రోజు పైన పాప బర్త్డే ఉంది. సో ఇంకా సడన్గా చెప్పేసరికి రిషి హెడ్ బాత్ చేసి ఎలా ఉంటాం చెప్పండి, తెలియదు కదా బర్త్డే పార్టీస్ ఇవి అవి. సో ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చింది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ బర్త్డే ఉంది అని అంటే ఇంకా ఈ ఫ్రాక్ వేసి, ఇది రిషి బర్త్డేదే, ఐ థింక్ 3rd year బర్త్డేది అనుకుంటా. సో 3rd year బర్త్డేది. ఇంక డ్రెస్ వేసేసి అప్పుడు చాలా ఫ్రాక్స్ అన్నీ పొట్టిగా అయిపోతున్నాయి వెయ్యక. ఈ మధ్య స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, అండ్ దట్టు యూనిఫామ్ కూడా ఇచ్చేసారు. సో ఇంక ఇలా అకేషన్స్ ఉన్నప్పుడు వేసేసాను అనమాట. సో మేము వెళ్ళేసరికి బర్త్డే సెలబ్రేషన్స్ అవుతూ ఉన్నాయి, మేము కూడా జాయిన్ అయ్యాము. అండ్ రిషి చాలా హ్యాపీ అయిపోతుంది. ఏంటో బర్త్డే అని వినగానే తనదైనా సరే ఇంకెవరిదైనా సరే బర్త్డే అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోద్ది అనమాట. హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తుంది, చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఫైనలీ బర్త్డే పార్టీ అయితే అయిపోయింది. ఇంకా అయిన తర్వాత రిషి అసలు బర్త్డే అయినప్పటి నుంచి ఆ కింద ఉన్న పేపర్స్ కోసం ఫుల్ అల్లరనమాట. ఎక్కడికి వెళ్ళినా కలర్స్ పేపర్స్ ఉంటాయి కదా, సో చాలా ఇంట్రెస్ట్ తనకి. ఇంకా వీళ్ళ ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. శ్రీకాంత్ కూడా వచ్చారు అప్పుడే, కొంతసేపు వీళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడి ఇంకా అలా వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఇంటికి కూడా పంపించారు తను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఈ వీడియో చూస్తే కనుక అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.